మాయా ఎవరు? నారదమునింద్రులు. స్వామి మాయా పిల్లలు, మాయా పిల్లలు, మాయా మాయా పిల్లలు, మాయా మాయా మాయా. స్వామి మాయా ఏమిటిది? ఎందుకు ఈ ఆవేదన? నా మాయ నుండి విడిచిపోయింది మాయా. మహర్షి, మాయ విడిచిపోయినందుకు విచారమా? చాలండి వేదాంతం. మా సంసారంలో దుఃఖం మీకేం తెలుస్తుంది? మనసారా ప్రేమించిన మాయ ప్రాణాల కన్నా మినలైన బిడ్డల్ని అగ్నికి ఆహుతి చేసి అలా జీవించను. తమరు సర్వజ్ఞులు కదా. అశాశ్వతమైన జీవితాల కోసం ఇలా దుఃఖించడం ధర్మమా? నా మాయ అందరిలాంటిది కాదు స్వామి. మహాసాధ్యం, సాధుశీల, సౌందర్య రాశి. నా మాయ లేనిదే నేను జీవించలేదు. చేతులారా భార్య బిడ్డల్ని చంపుకొని ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం స్వామి? నేనా చంపుకున్నది? ఇంతకు ముందే కదా స్వామి ఆ కోపావేశంలో మీ వారిని అందరినీ మంటల్లో పడి సావమని శపించారు. నేనా? నేనా? అవును మీరే. హరి హరి, ఎంత పని చేశావురా నికృష్టులారదా! ఈ శాపం నీకే తగిలింది. నీ వంశాన్ని నేనే నాశనం చేసుకున్నావు. అయ్యో, దుఃఖించి ఏం ప్రయోజనం స్వామి? సంసారం అంతా ఒక వింత స్వప్నం. నా అన్నదంతా ఒక మహానాటకం. బ్రతికున్నంత వరకే ఈ బాంధవ్యాలు. పోయిన తరువాత మీరెంత ఏడ్చినా ఆ జీవులకు అనవసరం. మహర్షి, మాయ ఈ జగత్తునంతా వలయంగా చుట్టుకుని ఉంటుంది. ఆ వలయంలో పడకుండా తప్పించుకోగలవాడే విజ్ఞాని. మీరు జ్ఞానధనులైన మహర్షులు. ఐహిక బంధనాల్లో చుట్టిపడవేసే ఆలుబిడ్డల కోసం అలమటించి ప్రయోజనం లేదు స్వామి. వారి ఆత్మశాంతి కొరకు అంత్యక్రియలు చేసి రుణ విముక్తులు కండి. రండి, మృతశౌచ స్నానం చదురు గాని. మాయా పిల్లలు